హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. చూసేయండి మీరే. కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం అండ్ ఆయిల్. స్టవ్ వెలిగించి దాని మీద పెన్నం పెట్టుకొని తగినంత నూనెని వేసుకోవాలి. మీకు ఎంత కావాలో మీ చికెన్ బట్టి వేసుకోండి. ఆయిల్ వేడవ్వాలి. తర్వాత అందులో చిల్లీస్ వేసుకోండి. తగినన్ని ఉల్లిపాయలను కూడా వేసుకోండి. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి 1/2 కిలో చికెన్కి 2 ఆనియన్స్, 2 టమాటోస్ కట్ చేసుకున్నాను నేను. మీ చికెన్ బట్టి మీకు ఎంత సరిపోతాయో అంత కట్ చేసుకుని పెట్టుకోండి. ఆనియన్స్ని అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మూత తీసి చూసారు కదా మనకి మగ్గుతున్నాయి. అటు ఇటు మెదుపుకొని 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలను అందులో వేసుకుని అది కూడా బాగా అటు ఇటు కదుపుకొని 2 కూడా బాగా మగ్గిపోవాలి. స్మాష్ కింద అయిపోవాలి. అంతలా మగ్గిపోవాలి. అంతలా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి అటు ఇటు మెదిపి మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మెదిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నారు కదా, మనకి మగ్గిపోయినాయి. టమాటా కట్ట అన్నీ మగ్గిపోయినాయి. అటు ఇటు ఒకసారి కదిపి చూసారు కదా, టమాటా మొత్తం మగ్గిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ మనం చికెన్ని నీట్గా కడిగి పసుపు వేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. 1/2 కిలో చికెన్ అందులో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అందులో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసాక అటు ఇటు కదిపి బాగా టమాటా ముక్కలు చికెన్ బాగా కలిసేలాగా మెదిపి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. మనం ఈ టైంలో వేసుకుంటేనే చికెన్కి బాగా పట్టి చికెన్ మెత్తగా కుక్ అవుతుంది. కలుపుకొని అటు ఇటు కదిపి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కదిపి, నేను కదిపి అంటున్నాను, మీరు ఎలా అంటారో తెలియదు, కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసుకుని తర్వాత మూత తీసి చూస్తారు కదా, మనకి ఎలాగ చికెన్ నుంచి వాటర్ పైకి వచ్చింది అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టిందని అర్థం. 10% మనకు కుక్ అయింది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం ఇందులో తగినంత కారాన్ని వేసుకోవాలి. మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాం. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి.
వేసుకొని కలుపుకొని అటు ఇటు కలుపుకొని ముక్కలకు కారం గట్ట పట్టేలా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆడుకున్నాము మిక్సీ వాటర్లో కొంచెం వాటర్ వేసి అవి వేసేసుకుని ఒకసారి కలిపి, కొత్తగా ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు వాటర్ ఎంత పోయాలి, ఎక్కువ చారు కింద పోసేస్తారు. అలా పోసుకోకుండా మీకు నేను చెప్పినట్టు మీరు చేస్తే కరెక్ట్గా సరిపోతాయి. ఎప్పుడైనా కూడా మనం వాటర్ చికెన్ ముక్క మునిగినట్టు ఉండేలాగా చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు అలా ఉన్నాయి కదా, ఇంకా మనకు కొద్దిగా వాటర్ పడతాయి. చూస్తున్నారు కదా, మనకి చికెన్ ముక్క మునిగినట్టు ఉండేలాగా అటు ఇటు కొంచెం అలా మెతుకులు తిప్పకుండా అలా కలిపితే సరిపోతుంది. చూసారు కదా, మనకు అంత శాతం వాటర్ అయితే మనకు చికెన్ కర్రీకి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడే మనం అన్నీ చూసుకొని వేసుకోవాలి. లేదా అని చూసుకుని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసారు కదా, మనకి మొత్తం 1/2% అయితే కుక్ అయిపోయింది. మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా మనకు కుక్ కావాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడే మనం మసాలా ఉంటుంది, ధనియాలు మసాలా దినుసులన్నీ నూరుకుని మనం మిక్సీ కూడా పట్టకూడదు, దంచుకొని వేసుకున్నంత ఫ్లేవర్ కర్రీలో వచ్చే టేస్ట్ మిక్సీలో రాదనమాట. మసాలా దినుసులు ఓన్లీ దంచుకొని వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత స్పైసీస్ అన్నీ మేము వేపి ఫ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతాను. స్పైసీస్ అనేది మసాలా ఎలా చేసుకోవాలనేది. కొత్తిమీర వేసుకోండి, ఇప్పుడే కొంచెం వేసుకోండి, మళ్ళీ దింపే ముందు కొంచెం వేసుకుందరు. అటు ఇటు కదిపేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. ఈసారి 5 నిమిషాలు మూత పెట్టి కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత తీస్తే చూసారు కదా, మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దింపేస్తాం అనగా కొంచెం గరం మసాలా అలా వేసుకొని తిప్పేసి అలా 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ మీద. మాకు గ్రేవీ అలా ఉంటేనే ఇష్టం అండి, అందుకని నేను చెప్పిన కొలత కరెక్ట్గా గ్రేవీ. చూసారా, మనకి ఆనియన్ కూడా తెలియకుండా ఎలా ఉందో అలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని రైస్ అండ్ రోటీలో తింటే చాలా బాగుంటుంది. నా ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియో అంతా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Potty Skills. Like, share and comment.